పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. ఒక్కొక్క గ్రంథంగా యావత్ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి వేద పాఠశాలకు శ్రోతలకు స్వాగతం. ప్రస్తుతం ఎంతో ఆసక్తికరమైన అపోస్తుల కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం ప్రారంభ అధ్యయనాల్లో పేతురు పరిచర్య మరియు బోధలను, స్టెఫెను చేసిన శక్తివంతమైన ప్రసంగాన్ని, అపోస్తుల కార్యాల గ్రంథం మధ్య భాగము నుండి చివరి వరకు పౌలు పరిచర్య, పౌలు బోధలను మనం చదువుతాం. ఈ అపోస్తుల కార్యాల గ్రంథాల్లో ఆయా వ్యక్తులు అనగా సేవకులు, సువార్తికులు, విశ్వాసులైన వారిచే జరిగించబడి అన్య ప్రపంచం తిరస్కరించలేకపోయినట్టి సువార్త ప్రకటన, వాక్య బోధన మరియు వారిచే కనుపరచబడిన కార్యాలను మనము ప్రాముఖ్యంగా గమనించాలి. 21వ అధ్యాయములో పౌలు పెద్ద గుంపుచే ముట్టడించబడినప్పుడు, పౌలును వారి నుండి తప్పించడానికి సైనికులు అతనిని కోటలోనికి తీసుకొని పోతున్నప్పుడు, పౌలు ఆ గొప్ప జనసమూహానికి యేసుక్రీస్తు సువార్తను తెలియచేయడానికి అధికారి అనుమతి కోరాడు. ఏ సువార్తికుడైనా గొప్ప జనసమూహాలను చూచినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి అదొక గొప్ప తరుణంగా భావించడం సహజమైన విషయం. అతనిని చంపజూస్తున్న ఆ జనసమూహాల నుండి పౌలును రక్షించడానికి సైనికులు అతనిని పైకెత్తి మోసుకొని పోతుండగా అతడు వారిని క్రిందికి దించమని కోరి హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రారంభించాడు. 22వ అధ్యాయములో పౌలు చేసిన ప్రసంగం ఎంతో గొప్ప ప్రసంగమయ్యుంది. ఆ ప్రసంగములో పౌలు కవులు, వేదాంతుల విషయాలను ఉదహరించలేదు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించనూ లేదు. గాని తన దేవుడు తన జీవితంలో చేసిన దానిని, తన అనుభవ సాక్ష్యాన్ని వారికి వినిపించాడు. ఏ అనుభవం మీద పౌలు పరిచర్య జీవితం ఆధారపడి ఉన్నాయో, దమస్కు మార్గములో తాను పొందిన తన అనుభవాన్ని పౌలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో జరిగించిన కార్యాన్ని తెలియజేసినప్పుడు వారంతా బట్టలు చింపుకొని తమ చేతులతో నేల మీద నుండి మట్టి ఎగురబోస్తూ, వీడు బ్రతుక తగడు, ఇట్టివాణ్ణి చంపివేయాలని అరవడం ప్రారంభించారు. 22వ అధ్యాయం 22వ వచనములో ఈ విషయం మనం చదువుతాం. గడచిన అనేక సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరుగుతున్న సువార్త ప్రకటన ఉద్యమంలో బహుశా ఏ సువార్తికుడు ఇట్టి పరిస్థితిని ఎదుర్కొనలేదేమో. ఇక ఉద్రేకముతో రేగిపోతున్న ప్రజలను చూసి మాట్లాడ్డానికి పౌలుకు అనుమతిచ్చిన అధికారి పౌలును కోటలోనికి పంపివేశాడు. రోమీయులు ఎవర్నైనా బంధించినప్పుడు అతని వ్యవహారంపై అతన్ని ప్రశ్నలు అడగడానికి, పరీక్షించడానికి ముందు ఒక స్తంభానికి కట్టివేసి కొరడాలతో 39 దెబ్బలు కొట్టి హింసిస్తారు. ఈ విధంగా తనను స్తంభానికి కట్టివేస్తున్న సైనికునితో పౌలు శిక్ష విధింపకయే రోమీయుడనైన నన్ను కొరడాలతో కొట్టడానికి మీకు అధికారముందా అని ప్రశ్నించాడు. అప్పుడతడు పౌలును నీవు రోమీయుడువా అని అడిగి అధిపతికి ఆ విషయం తెలియజేసినప్పుడు అధిపతి వచ్చి నీవు రోమీయుడువా, నేను గొప్ప వెల చెల్లించి రోమా సభ్యత్వం లేక పౌరసత్వాన్ని
సంపాదించుకున్నాను అన్నాడు. అందుకు పౌలు, నేను పుట్టుకతోనే రోమీయుడను అన్నాడు. దీనికి ముందుగా అతడు ఫిలిప్పీ పట్టణములో కొట్టబడిన విషయం మీకు జ్ఞాపముందా? ఎందుచేత ఫిలిప్పీ పట్టణములో తాను రోమీయుడనని పౌలు చెప్పలేదు? మీరింకా శిక్ష విధించకముందే నన్ను కొట్టలేరని ఫిలిప్పీ పట్టణములో ఎందుకు చెప్పలేదు? అయితే ఈ 22వ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని పలుకుబడిని అధిపతులకు తెలియజేసే నిమిత్తం అతడు వారికి తన రోమా సభ్యత్వాన్ని గూర్చి వెల్లడించాడు. గనుక అతనిపై వారికి గల ఆరోపణలు అన్నిటినీ న్యాయస్థానములో తెలియచేయడానికి మత నాయకులకు ఆహ్వానం అందింది. 23వ అధ్యాయములో ప్రారంభమైన విమర్శ పౌలుకు మొదటిదయుంది. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్నవారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును, ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అని ప్రశ్నించాడు. ప్రధాన యాజకుడైన అననీయ ఆ విధంగా పౌలును కొట్టడానికి ఆజ్ఞాపింపగానే దగ్గర నిలిచి ఉన్నవాడు పౌలు నోటిపై కొట్టాడని కొన్ని తర్జుమాల్లో వ్రాయబడింది. ఈ విధంగా దెబ్బ తగిలినప్పుడు అతని ఉద్రేక స్వభావము బయటపడి తెల్ల గడ్డము, తెల్ల అంగి, తెల్లని పూత మాత్రమే ప్రధాన యాజకుడు కలిగి ఉన్నాడని గ్రహించి సున్నము కొట్టిన గోడని పిలిచాడు. అప్పుడు దగ్గర నిలువబడి ఉన్నవారు దేవుని ప్రధాన యాజకుణ్ణి నీవు నిందిస్తున్నావు అన్నారు. అప్పుడు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అనెను. ఆ సభలో పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే 2 తెగలవారున్నారు. పరిసయ్యులు యూదామత సిద్ధాంతాన్ని, విశ్వాసాన్ని కాపాడేవారు కాగా, సద్దూకయ్యులు కూడా యూదులైనప్పటికీ పునరుత్థానం వంటి పారలౌకిక సత్యాలను నమ్మనట్టి స్వేచ్ఛావాదులై ఉన్నారు. ఇటువంటి 2 గుంపులు కలిసి ఉన్నప్పుడు పౌలు మృతుల పునరుత్థానాన్ని గూర్చిన అంశాన్ని ప్రారంభించాడు. అతడు వారి మధ్య లేచి నిలువబడి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతివాడను. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శించబడుచున్నాననియూ సభలో బిగ్గరగా చెప్పాను. అతడలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియూ, దేవదూతైనను ఆత్మైనను లేదనియూ చెప్పుదురు. గాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాటలాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుచూ తగవులాడిరి. కలహము ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. పౌలు ప్రధాన యాజకుని మాట ద్వారా తన నోటిపై కొట్టబడినప్పుడు తనపై అక్కడ న్యాయమైన విమర్శ జరగబోవడం లేదని, అవమానము లేక పరిహాసకరమైన విమర్శ జరుగుతుందని గ్రహించిన వాడై ఒక్కసారి ఆ దృశ్యాన్ని తలకిందులు చేసేశాడు. ఒక మంచి పరిసయ్యుడు కలిగి ఉండే విశ్వాసము లేక పునరుత్థాన నిరీక్షణనే తాను కలిగి ఉన్నానని అనడంతో ఆ 2 తెగల మధ్య చిన్న యుద్ధం చెలరేగి, చిన్నగా కనిపించే పౌలును వారు చీల్చివేస్తారనే భయముతో పౌలును బలవంతంగా
అక్కడ నుండి తప్పించి చెరసాలలో వేశారు. ఇంచుమించు 40 మంది పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టుకోమని శపథం చేశారు. వారు పౌలు మరణం కొరకు అంతగా ఆకలిగొని ఉండి అవకాశము చిక్కించుకొని పౌలును చంపాలని ప్రశ్నలు అడగడం కోసం అనంటూ పౌలును బయటికి తెమ్మని అధికారిని అడుగుతూ వచ్చారు. ఆ విధంగా ఆ 40 మంది పౌలును చంపడానికి కుట్ర పన్నారని పౌలు మేనల్లుడు తెలుసుకొని పౌలుకు చెప్పాడు. పౌలు అతని మేనల్లుడిని అధిపతి యొద్దకు పంపించాడు. పౌలుపై జరుగుతున్న కుట్రను గూర్చి అధిపతి విన్నప్పుడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి కైసరయ వరకు వెలుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును అధికారి అయిన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసుకొని పోవాలని చెప్పాడు. ఇది ఆసక్తికరమైన విషయం కాదా? సరి అయిన కంటి దృష్టి కూడా లేక కొద్దిపాటి ఎత్తు కలిగి శారీరకంగా పెద్దగా బలాఢ్యుడు కాక తరచుగా తన వ్యతిరేకులచే కొరడా దెబ్బలు, రాతి దెబ్బలు తింటూ వచ్చినప్పుడెల్లా 200 మంది సైనికులచే చుట్టబడి ఉన్నాడు. తెల్లవారుజాము 3 గంటలకు వారు అతన్ని కోట వెనుక ద్వారము నుండి తప్పించి యెరూషలేము నుండి పాలస్తీనాలోని కైసరయాకు పంపించివేశారు. పౌలు కైసరయాలో అధిపతి అయిన ఫేలిక్సు ఎదుటికి తేబడినప్పుడు ఫేలిక్సు పౌలు మీద నేరం మోపిన వారు కూడా అతనిపై చెప్పదలసిన విషయాలను చెప్పుకోవడానికి సెలవిచ్చాడు. అయితే ఇదంతా జరిగాక ఫేలిక్సు పౌలుపై వారు మోపిన నేరాలు మరణశిక్షకు తగినవి కావని ఫేలిక్సు గ్రహించి పౌలును గృహ నిర్బంధములో ఉంచి పౌలును గౌరవంగానే చూశాడు. అతని రచనలతో పాటుగా పౌలు కూడా మనకందరికీ ఎంతో ప్రీతి పాత్ర అయ్యున్నాడు. నూతన నిబంధనలో ఇంచుమించు సగభాగాన్ని పౌలు రచించాడు. క్రొత్త నిబంధనలోని ఇంచుమించు సగభాగాన్ని రచించిన పౌలును గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తిదాయకమైన విషయం. గవర్నర్ ఫేలిక్సు, అతని భార్య ద్రుసిల్ల పౌలు మాటలకు, అతని బోధలకు ఆకర్షితులై మరి ఒకసారి పౌలు మాటలను వినాలని అతనిని పిలిపించుకున్నారు. పౌలు వారితో నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి, యేసుక్రీస్తునందలి విశ్వాసమును గూర్చి బోధింపగా వారు విని మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలిపింతునని చెప్పాను. ఈ విధంగా పౌలు బోధిస్తున్న సమయములో ఫేలిక్సు పరిశుద్ధాత్మ దేవునిచే ఒప్పించబడ్డాడు అనే అర్థం కూడా ఇవ్వబడింది. ఉదయం 3 గంటల వేళ కోట వెనుక భాగము నుండి పౌలును రప్పించి పాలస్తీనాలోని కైసరయాకు పంపించి వేయడాన్ని గత ప్రసారములో మనం విన్నాం. 470 మంది రోమన్ సైనికుల కావలిలో ఫేలిక్సుచే విమర్శించబడడానికి పంపించబడ్డాడు. పౌలు ప్రసంగాలకు ఆకర్షితుడైన ఫేలిక్సు రాబోయే విమర్శను గూర్చి పౌలు బోధించగా విని భయపడిపోయి, ఈసారికి వెళ్ళు, ఇంకొకసారి నీ బోధలు వింటానని చెప్పాడు. కాని అదెన్నడూ జరగలేదు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఫేలిక్సు మరణించడం, ఆ స్థానములో ఫేస్తు అనే వ్యక్తి రావడం జరిగాయి. ఫేస్తు వచ్చిన తర్వాత మరో 2 సంవత్సరాలు అదే నిర్బంధములో ఉండిపోయాడు. ఎంతో గొప్ప స్వార్థికుడైన పౌలు ప్రపంచ స్వార్థీకరణ భారముతో సర్వలోకాన్ని చేరుకోవాలనే ఆశను కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా ఒక ఇంటిలో బంధించబడడం లేక చీకటి కొట్టులో పడవేయబడినట్టు ఉన్నదాన్ని గూర్చి నీవు ఏమని తలస్తావు? ఆ 2 సంవత్సరాలు అతడేమని తలంచాడని నీవనుకుంటున్నావు? దేవుడు తనను మరచిపోయాడనో లేక విడిచిపెట్టాడనో అనుకున్నాడని మీరనుకుంటున్నారా? పౌలును గూర్చి వివరంగా తెలుసుకున్నట్టయితే ఆ 2 సంవత్సరాల నిర్బంధంలో పౌలు ఎంతో గొప్ప పని కలిగి ఉన్నాడని మనం తెలుసుకుంటాం.
ఇక పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా పూటకోళ్ల భోజన పలహారశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని వెదుక్కోక, ఎక్కడెక్కడ చెరసాలలు ఉన్నాయో అని వెదికి వెళ్ళి ఉండవచ్చు అని ఒక వ్యాఖ్యాత చెప్పాడు. ఎందుకంటే అనేకమైన తన రచనలను పౌలు చెరసాలలో నుండియే వ్రాశాడు. పౌలు యొక్క పరిచర్యలో పత్రికా రచన ప్రాముఖ్యమైనది. ఇంచుమించుగా క్రొత్త నిబంధనలో సగభాగము పౌలు రచించాడు. కైసరయ చెరసాలలో ఉన్న కాలములో పత్రికా రచన కొరకు పౌలు ఎంతగానో ఆలోచించి ఉండవచ్చు. పేస్తు అధికారములోనికి రాగానే మత సంబంధంగా, రాజకీయంగా ప్రసిద్ధి చెందిన ఒక ఖైదీ తన చేతి క్రింద ఉన్నాడని పౌలును గూర్చి తెలుసుకున్నాడు. అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయములో వ్రాయబడిన విధంగా పేస్తు పౌలు కొరకు న్యాయ విచారణ ఏర్పాటు చేశాడు. అయితే పౌలు యెరూషలేముకు సంబంధించిన ఏ న్యాయస్థానములోనూ తనకు న్యాయం దొరకదని గ్రహించిన వాడై కైసరు ఎదుట చెప్పుకుంటాను అని అనడంతో పేస్తు సరే అన్నాడు. కైసరు ఎదుటికి వెళ్ళు అని పౌలుకు సెలవిచ్చాడు. పౌలు రోమాకు వెళ్లడానికి ఎదురు చూస్తూ ఉండగా అగ్రిప్ప రాజు అతని భార్య అయిన బెర్నికే అను పేరుగల రాణి పేస్తును దర్శించడానికి వచ్చారు. అప్పుడు పేస్తు అగ్రిప్పకు పౌలును గూర్చి చెప్పాడు. అయితే అప్పటికే అగ్రిప్ప పౌలును గూర్చి విని ఉండడంతో పౌలును కలుసుకోవాలని ఆశించాడు. ప్రభు పౌలును దమస్కు మార్గములో దర్శించిన సందర్భములో అననీయాకు అతడు రాజుల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని పౌలును గూర్చిన ఆయన సంకల్పమంతా తెలియజేశాడు. పౌలును గూర్చిన ఈ ప్రవచనం అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయములో నెరవేర్పుకొచ్చింది. ఈ విధంగా పౌలు అగ్రిప్ప రాజు బెర్నికే రాణి ఎదుటికి రప్పించబడినప్పుడు పౌలు మాట్లాడ్డానికి అనుమతి పొంది తన చెయ్యి చాపి తనను గూర్చి తాను మొదటిగా తెలియపరచుకొని అతి శక్తివంతమైన సందేశాన్ని వినిపించాడు. 26వ అధ్యాయములోని సందేశము యొక్క అంశం ఏమిటంటే, ఎప్పటిలాగే పౌలు మొదటిగా తాను సంఘాన్ని హింసిస్తూ వారిని చెరసాలలో వేయించి చంపించే పని కొరకై సిరియాకు వెళుతుండగా మధ్యాహ్నమందు గొప్ప వెలుగు ఆకాశము నుండి తనపైకి వచ్చినప్పుడు అతడు నేలపై పడిపోయాడు. అప్పుడు సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలకడం విని ప్రభువా అని పిలుస్తూనే నీవెవరవు అని ప్రశ్నించాడు. అప్పుడు నీవు హింసిస్తున్న యేసును అని ప్రభువు చెప్పి తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటిని గూర్చి పౌలు అగ్రిప్పకు తెలియజేశాడు. పౌలు చెప్పిందంతా అగ్రిప్ప విని విని నిజంగా తాను వినిన పౌలు సందేశానికి లొంగిపోయాడు. అయితే పేస్తు, పౌలా, నీకు అతి విద్య వలన పిచ్చెక్కింది అని అరిచాడు. ఒకవేళ పౌలు సందేశాన్ని మనము విని ఉన్నట్లయితే నీవు నేను కూడా అలాగే లొంగిపోతాం. ఇదే విధంగా యేసు ప్రభు ప్రవక్తలు కూడా నిందించబడ్డారు. నీ విస్తారమైన విద్యతో నీవు పిచ్చివాడవయ్యావు అని వారు పౌలుతో అంటూ ఉన్నారు. ప్రతి మనిషి ఏదో ఒక దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. కొందరికి తమ అహమే తమ జీవిత కేంద్రంగా ఉంటుంది. తమ యొక్క అహానికే కొందరు తమ్మును తాము సమర్పించుకుంటారు. ఈ విధంగా పౌలు అతి విద్య ద్వారా మితిమీరిన భావోద్రేకాలు కలిగి ఉన్నాడని వారు తలంచారు. ఇది నిజమే. ఎలాగంటే పౌలు క్రీస్తును కేంద్రంగా కలిగి క్రీస్తు ద్వారా అట్టి స్థితికి చేరుకున్నాడు. దమస్కు మార్గములో తాను పొందినట్టి అనుభవాన్ని పౌలు వివరించినప్పుడు పేస్తు పౌలు మాటలకు ఎంతగానో ప్రేరేపించబడ్డాడు. అదే సమయంలో రాజైన అగ్రిప్ప కూడా పౌలు మాటలను ఆసక్తితో వింటూ ఉన్నాడు. తాను ప్రకటిస్తూ ఉన్న సువార్త ద్వారా అగ్రిప్ప ఒప్పించబడుతున్న విషయాన్ని పౌలు గ్రహించిన వాడై, అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడిగి, వెంటనే
మీరు ప్రవక్తలను నమ్ముచున్నారని నాకు తెలుసు అని అగ్రిప్ప యూదుడైనందున అతడు ఈ విషయాలన్నిటినీ ఎరుగునని, ఇది ఏదో ఒక మూలను జరిగిన కార్యము కాదని ఫేస్తుతో అంటూ అగ్రిప్ప వైపు తిరిగి, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడుగుతూ ఉన్నప్పుడు, అగ్రిప్ప పౌలుతో, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుణ్ణి చేయజూస్తున్నావే అన్నాడు. కాని అగ్రిప్ప నిజంగానే పౌలు బోధలకు ప్రభావితుడయ్యాడు. పౌలు బోధలతో క్రైస్తవ్యాన్ని గూర్చి ఒప్పించబడుతూ వచ్చాడు. పౌలు అగ్రిప్పతో, ఈ బంధకములు తప్ప నా బోధ వినేవారంతా నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అన్నాడు. పౌలు మాటలన్నీ విన్న తర్వాత వారిలో వారు మాట్లాడుకున్నది ఏమిటంటే, ఇతడు మరణానికైనా బంధకాలకైనా తగిన నేరమేదీ చేయలేదు, కైసరు ఎదుటే చెప్పుకుంటానని అనకపోతే ఇతనిని విడుదల చేయవచ్చని ఒప్పుకున్నారు. అగ్రిప్ప యథార్థవంతుడని అనుకోవడానికి ఇది కూడా ఒక కారణమయ్యుంది. అయితే పౌలు కైసరు ఎదుటికి వెళ్ళగోరినందున అతడు రోమాకు వెళ్ళవలసి ఉన్నాడు. పౌలు ఆత్మచే నడిపించబడినవాడై యెరూషలేముకు వెళ్ళాడు. అతడు యెరూషలేముకు వెళుతూ ఎఫెసీ సంఘ పెద్దలతో, అతడు ఆత్మలో బంధించబడినవాడై యెరూషలేముకు వెళుతున్నట్లుగా చెప్పాడు. అక్కడ ఎంతో శ్రమను వెలగా చెల్లించవలసి ఉన్నప్పటికీ అతడు ఆత్మచే నడిపించబడ్డాడు. అతడు కొరింథులో ఉన్నప్పుడు పౌలుకు పరిశుద్ధాత్మ ప్రకటించుమని, ఈ పట్నములో నాకు బహు జనమున్నారని తెలియజేశాడు. రోమాలో కూడా అతడు సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నట్టు పరిశుద్ధాత్మ పౌలుకు కొరింథీలో ఉండగా చెప్పాడు. గనుక తనకు ఎక్కడా న్యాయము దొరకడం లేదని రోమాకు వెళ్లాలని అతడు అనుకోలేదు గాని ఆత్మ ప్రేరేపణ చేతనే రోమాకు వెళ్ళాడు. ఈ విధంగా ప్రభుత్వ ఖర్చులతో రోమా ప్రభుత్వ అధిపతిగా అతడు రోమాకు వెళ్ళాడు. ఆత్మ నడిపింపును గూర్చినట్టి సత్యాన్ని ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకుంటాం. పౌలు జీవిత చరిత్రలో ఈ విషయాన్ని మనము మరింత వివరంగా తెలుసుకోగలం. 27వ అధ్యాయములో పౌలు రోమా ప్రయాణము వ్రాయబడి ఉంది. రోమాకు ప్రయాణము చేసే ఓడలో అతడు ఎక్కించబడ్డాడు. ఓడ బయలుదేరకముందు వాతావరణ పరిస్థితి ఎంతో వివాదము, చర్చ జరిగినప్పుడు ఓడకు ప్రాణాలకు కూడా ఎంతో నష్టం సంభవించగలదని పౌలు అధికారులకు తెలియజేశాడు. అయితేనేమి, పౌలు ఖైదీ. వారేమో రోమీయులైన అధికారులైన కారణంగా వారు పౌలు సలహాలను లెక్క చేయలేదు. అయితే పౌలు సూచించినట్టుగానే గొప్ప తుఫాను చెలరేగి ఓడ సామాగ్రినంతా ఖాళీ చేయడం జరిగింది. కొన్ని రోజులు సూర్యుడే గాని నక్షత్రాలు గాని వారు చూడలేకపోయారు. చాలా దినాలు భోజనం లేకుండా ఉండిపోయారు. అప్పుడు పౌలు వారి మధ్యలో నిలవబడి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉన్నది. అప్పుడు ఈ విధమైన హాని, నష్టము కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణానికే గాని హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణము చేస్తూ ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడని సెలవిచ్చాడు. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. అప్పటికి 14 దినాల నుండి వారు ఆహారము లేకుండా ఉన్నారు. వారిని పౌలు ఎంతగానో ఆదరించి ఆయా విషయాలు తెలియజేశాడు. పౌలుకు అవన్నీ ఎలా తెలుసు అంటే, దేవుడు అవన్నీ అతనికి తెలియజేశాడు. ఆ విధంగా పౌలు వారి మధ్యలో నిలువబడి ఒక రొట్టె పట్టుకొని
దేవునికి స్తోత్రము చెల్లించి విరిచి అందరికి పెట్టినప్పుడు వారంతా తిని తృప్తి పొంది వారి కలిగిన బలముతో పౌలుతో పాటు ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. మిగిలిన విషయాలు వచ్చే తరగతిలో విందాం. దైవాశీస్సులు. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.